హాయ్. హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను 2 డేస్ అవుతుంది డీమార్ట్‌కెళ్ళానండి. డీమార్ట్‌లో నేనైతే నెలకి సరిపడా సామాగ్రి తీసుకున్నాను. నేను ఏమేమి సామాగ్రి తీసుకున్నానో మీకు చూపిస్తానండి. ఇవి కూడా చూపిస్తారా అని అంటారేమో, కానీ యూట్యూబ్ అన్నాక అన్నీ కూడా చూపించాలంట. అందుకని ఏంటంటే నేను కూడా ఇంక ఏమేమి సరిపడా తీసుకొచ్చానో అన్ని ఐటమ్స్ కూడా మీకు చూపిస్తానండి. చూడండి ఈ వ్లాగ్‌లో. ముందైతే ఇంట్లోకి సరిపడా సామాను చూసుకుని, తర్వాత ఏమో ఇంకా వేరే కొంచెం క్లాత్ తీసుకునండి. అవి మీకు తర్వాత చూపిస్తాను. ఇవ్వండి ఇవి గ్లాసెస్ ఇవి నాకైతే 499 పడ్డాయండి. ఇది 99 పడింది. ఈ చిన్న చిన్న బిర్యానీ సామాగ్రి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. ఇవ్వండి చూపిస్తాను. జీలకర్ర, ధనియాలు, చిన్న చిన్న బిర్యానీ ఐటమ్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. 499 అన్నాడు, రీజనబుల్గా ఉంది. మళ్ళీ ఇది గ్లాస్ అండి. ఇది ప్లాస్టిక్ కాదు, గ్లాస్. ఇది బాగున్నాయి కదా. 499 అన్నాడు. నేనైతే ఒక పీసే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా బెల్లం తీసుకున్నాను. 1 కిలో అనుకుంటుంది బెల్లం తీసుకున్నాను. అంటే నెక్స్ట్ మనకి ఎలాగో పండగ సీజన్లు ఉన్నాయి కదా, అందుకని పండగకి ఎలాగో ఊరెళ్ళిపోతుందని అనుకోండి. ఇంకా ఈలోపు ఏమైనా బూరెలు వండుదామనేసి బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో సాల్ట్ తీసుకున్నాను. ఇవి రైస్ అప్పడాలంటండి, పాపడ్స్ రైసు చిన్నవి, చిన్నవి. ఇదైతే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 తీసుకున్నాను ఇలాంటివి. పిల్లలకి స్నాక్స్కి మార్నింగ్ పెరుగన్నంలోకి సాంబార్ వేసేసినప్పుడు, రసం చేసినప్పుడు అయితే బాగుంటాయండి చిన్నవి ఈ ప్యాకెట్స్. ఇది నాకైతే 70 రూపీస్ పడింది. మరి ఎలా ఉంటాయి చూడాలి. నెక్స్ట్ అయితే సోపులు తీసుకున్నాను. వాటిలో హ్యాండ్ చేసుకున్నది ఇవ్వండి తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో గులాబీ జామ్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇవి చేసైతే వీడియో పెడతానండి. గులాబీ జాము బై వన్ గెట్ వన్ అంట, ఒకటి ఫ్రీ అన్నాడు. బాగుంది కదా అని తీసుకున్నాను. మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం ఇది, అందుకని తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో చపాతీ తీసుకున్నాను. చక్కీ ప్రెస్ ఆట. నేను ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటాను, ఎందుకంటే మాకు చపాతీ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది కూడా. నేను ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటాను. నేను ఇంకా పెద్ద తీసుకుంటాను ఎప్పుడు కూడాను, కాకపోతే నేను నెక్స్ట్ మంత్ ఊరెళ్ళిపోతున్నాను కదా, అందుకని ఏంటంటే ఇంకా నేను చిన్నదే తీసుకున్నాను. అమ్మాలింటికి వెళ్తే ఎంత పండగ కదా, ఇది ఒకటి తీసుకున్నాను. రెడ్ లేబుల్ తీసుకున్నాను టీకి, ఇదొకటి తీసుకున్నా. ఏమైనా బూర్లు వేసినప్పుడు, గారెలు వేసినప్పుడు నా దగ్గర ఒకటి ఉంటే అది విరిగిపోయింది, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇదేమో 79 పడింది. స్వెట్స్ ఒకటి తీసుకున్నాను. ఇగోండి ఊరు వెళ్తాను కదా అనేసి తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో డ్యూటీ పరంగా కూడా తీసుకున్నాడు. పెట్టుకొని చూస్తాను ఎలా ఉందో చెప్పండి. బాగున్నాయా? గుడిదన్నా కొన్నానా? ఓకే, ఎలా ఉంది చెప్పండి. తీసేస్తున్నాం. చాలా బాగున్నాయి. ఇవి అయితే నాకైతే 100 రూపీస్ వచ్చాయండి. 100 రూపీస్ అంటే కొంచెం రీజనబుల్ అనిపించింది. నెక్స్ట్ అయితే ఇగో స్పూన్లు తీసుకున్నానండి. ఇది నాకేమో 199కి వచ్చింది. 200ది 199కి వచ్చింది. ఇది 199. పెద్ద స్పూన్లు ఏమో 6 ఇచ్చాడు, స్మాల్ ఏమో 6 ఇచ్చాడు. ఈ 4కి ఏమో ఇవి కూడా 6 ఇచ్చాడు మనకి. ఒక్కొక్కటి వేరే కొంటే ఒక్కొక్క రేట్ ఉంది. ఇలా అయితే ఇంకా 3 కాంబినేషన్ కూడా బాగున్నాయి. 200 అంటే పర్వాలేదు అనిపించింది నాకు. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది బఠానీ ఒకటి తీసుకున్నానండి. బఠానీ మార్నింగ్ పెరుగన్నంలోకి బాగుంటుంది. మళ్ళీ మనము సాంబార్ పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఇది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఆవాలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆవాలు
ఇవైతే పల్లీలు తీసుకున్నాను, 2 కిలోలు తీసుకున్నాను పల్లీలు. అదే శనగ పలుకులు అంటారు కదా పల్లీలు, ఇవైతే 2 కేజీలు తీసుకున్నాను. ఇవి మినపగుళ్ళు తీసుకున్నాను, 2 కేజీలు మినపగుళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పంచదార తీసుకున్నాను, కేజీన్నర అనుకుంటా, కేజీన్నర పంచదార తీసుకున్నాను, కేజీన్నర. శనగపప్పు కేజీ తీసుకున్నాను, శనగపప్పు అండి ఇది కేజీ తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను, కర్రీస్ వండడానికి బాగుంటుందని. నాకు ఉన్నాయి కానీ అన్నీ కూడా పాతవి అయిపోయి, అందుకని ఏంటంటే ఒకటి కొత్తది తీసుకున్నాను. ఇది నాకైతే 820 పడిందండి, కనిపిస్తుందా, 820 పడింది. కాకపోతే ఏంటంటే దీని మీద నాకైతే మూత అయితే ఇవ్వలేదు, నా దగ్గర వేరేది ఉంది, అదైతే నేను పేరప్ చేసుకుంటానండి. మూత అయితే ఇవ్వలేదు దీనికి, ఓన్లీ ఇది ఒకటే 820 తీసుకున్నాడు తను డిమార్ట్. నెక్స్ట్ దోశ పెనం కూడా తీసుకున్నానండి, ఇది నాకు 299 పడింది. దోశ పెనము 299 పడింది, బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఏమో 2 ప్లేట్లు తీసుకున్నాను, ప్లేట్లు ఒక్కొక్కటి అయితే ఇది 49 రూపీస్ అండి, ఇది 49 పడింది ఒక్కొక్కటి. నేనేమో 2 తీసుకున్నాను. ఇవి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కింద బాగుంటుంది కదని 2 తీసుకున్నాను. ఇవి కూడా ఇందాక ఒక ప్యాకెట్ తీసాను కదా, ఇగో ఇది ఒక ప్యాకెట్, మొత్తం నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను పాపడ్స్. ఇవి బాగుంటాయి కదా, 2 తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఏమో కాల్మాట్ ఒకటి తీసుకున్నాను, కాల్మాట్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నాకేమో 99 పడిందండి, 99 రూపీస్ పడింది. ఇది బాగుందని ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేమో ఇడ్లీ రవ్వ తీసుకున్నాను, 2 కేజీస్ అనుకుంటా, ఇడ్లీ రవ్వ తీసుకున్నాను, 2 కేజీస్ అండి, ఇది 2 కేజీస్ ఇది. నెక్స్ట్ ఏమో టెట్లీ గ్రీన్ టీ ఒకటి తీసుకున్నాను. ఇది నేను యూజ్ చేయను, మా హస్బెండ్ అయితే యూజ్ చేస్తాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనైతే తను తాగుతారు. ఇది ఒకటి తీసుకున్నాను. పియర్ సోప్ ఒకటి తీసుకున్నానండి. ఇవి మొత్తము 5 అనుకుంటా ప్యాకు, నాకేమో 250 పడింది. 5 ప్యాకింగ్ ఇవ్వండి, 5 వస్తాయి ఇవి, నాకేమో 250 పడింది, 250. స్మెల్ బాగుంది. ఇవ్వండి, అంటే ఇప్పుడు ఇది చలికాలం కదండి, మొత్తం డ్రై అయిపోద్ది చర్మం అంతను. ఈ సోప్ అయితే చాలా బాగుంటుందని నేను ఎప్పుడు కూడా చలికాలంలో మాత్రం యూజ్ చేస్తాను. ఇది మామూలుగా సంతూర్ యూజ్ చేస్తాను. ఇదైతే తీసుకున్నాను ఒకటి, 250 పడింది నాకు ఇది. నెక్స్ట్ ఏమో ధనియాలు తీసుకున్నాను. నేను ధనియాల పొడి అయితే ఇంట్లోనే ఇవి లైట్గా డ్రై చేసుకొని ఇంట్లోనే ఆడుకుంటానండి. మన ఇంట్లో అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అందుకని నేనైతే ఇగో ఇది తీసుకున్నాను. ఓకే, ఇది పెద్ద నోకు అంటారు కదా, బలిసి రవ్వ అంటారు కదా, అది ఒకటి తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు, 1/2 కిలో మాత్రమే తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఒకటి ఇది ఇన్స్టెంట్ సేమియా పాయసం అండి, ఇన్స్టెంట్ సేమియా పాయసము. ఇందులో ఏంటంటే మొత్తము డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపే ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. సేమియా ఉంటుంది, జీడిపప్పు ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, యాలకులు ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి. ఓన్లీ మనం పాలు వేడి చేసుకొని, ఇంకా వేడి చేసిన ఆ పాలు వేసుకొని ఒక 10 or 15 మినిట్స్ ఉంటే లాస్ట్లో కొంచెం జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి లైట్గా చేసుకుంటే బాగుంటుందండి. ఇది మీకు చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇది. నేను ఎప్పుడు కూడా ఇదే తీసుకుంటాను. ఇదొకటి. ఇంకా పసుపు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, పసుపు ప్యాకెట్. ఇంకా అన్నీ చిన్న చిన్నవి
నల్ల మిరియాలు తీసుకున్నాను. నల్ల మిరియాలు బిర్యానీలకు చాలా బాగుంటాయి కదా. మిరియాల రసం కూడా చేయొచ్చు, అందుకని మిరియాల ప్యాకెట్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ గసగసాలు తీసుకున్నాను. గసగసాలు ఎంత చిన్న ప్యాకెట్ 120 తీసుకున్నాడు, చిన్న ప్యాకెట్. నెక్స్ట్ టైంపాస్ కోసం అది బఠానీ తీసుకున్నాను, టైంపాస్ కోసం. ఇవి చాలా బాగుంటాయి. అప్పట్లో ఇవి మనకి ఎక్కడ దొరికామంటే తీర్థమైనప్పుడు మాత్రమే దొరికేవి. ఇప్పుడు తీర్థంకి వెళ్ళడానికి ఎంత సరదా పడిపోయామో, ఎంత ఎంజాయ్మెంట్ ఉండేదో తెలీదు. ఇప్పుడు రోజులు అవి ఏమీ లేవు అసలు. ఊరు వెళ్ళి తీర్థంకి వెళ్ళే టైం కూడా లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు రోజులే బాగుండేయేమో, మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ కోల్పోయాము, ఏమీ లేదు. ఇదిగోండి, ఇది ఒకటి తీసుకున్నాను తినడానికి. చాలా రోజులు గుర్తొచ్చిందేమో, చూడగానే గుర్తొచ్చింది. ఏదైనా సరే పెళ్ళి అవ్వనంత వరకేనండి. పెళ్ళి అయిన తర్వాత ఏమీ ఉండదు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉండదు, అమ్మాళ్ళ ఊళ్ళు జరిగే తీర్థంకి వెళ్ళడానికి ఉండదు, ఏమీ ఉండదు. ఒకప్పుడు నాగుల చవితి అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఫ్యామిలీ ఎవరు ఉండరు, హస్బెండ్ వైఫ్, పిల్లలు ఉంటే పిల్లలు, అంతే. అదే ఊర్లో అయితే ఊరు మొత్తం కదిలొచ్చింది. అంత బాగుండేది. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటే కొంచెం బాధగా ఉంటుంది. సో బొబ్బర్లు అండి ఇవి. బొబ్బర్లు కూడా తీసుకున్నాను. బొబ్బర్లు గారెలు వేస్తాను. తేనె బై 1 get 1 అన్నాడు ఒకటి, ఇది ఒకటి తీసుకున్నాను. నాకు 250 పడింది రెండు కూడా. మిగతా ఏమో ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నాను. 1 2 3 4 5, మొత్తం 5 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇవ్వండి చూపిస్తాను. ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పెన్సిల్ తీసుకున్నానండి, అప్సరా పిల్లలకి. మెంతులు తీసుకున్నాను 1 ప్యాకెట్. లవంగాలు 1 ప్యాకెట్ తీసుకున్నాను, బిర్యానీ దినుసులు. ఇంక ఇవే ఉన్నాయి. ఇంకా ఏవి తీసుకుందాం అంటే అప్పటికి అన్నీ కూడా ఏమి లేవు, మొత్తం అన్నీ అయిపోయి. నేను వెళ్ళేసరికి లాస్ట్ అయిపోయింది అనుకుంటా. ఆ రోజు నేను వెళ్ళేసరికి 9:30 10 అయింది. ఆ రోజు నేను డీమార్ట్కి వెళ్ళేసరికి అండి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయి అనుకుంటా. తర్వాత అయితే నేను వెళ్ళలేదు. ఇవి తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే క్లాత్ తీసుకున్నా కదా చూపిస్తానండి. ఇవి నాకు కాదు, మా హస్బెండ్ తీసుకున్నాడు. టీషర్ట్ తీసుకున్నారు ఆయన, టీషర్టు. ఇదైతే 500 పడిందండి. 499 అండి. ఇది 499 తీసుకున్నాడు. బాగుంది. తనకి మార్నింగ్ వాకింగ్కి బాగుంటుంది, రన్నింగ్కి వెళ్ళాడు బాగుంటుంది. తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ యూనిఫామ్ వేసుకుంటారు. ఈవినింగ్ సెక్షన్ ఫ్రీగా ఉన్నట్టయితే టీషర్ట్ వేసుకెళ్ళిపోతారు. ఇంకా అందుకని ఏంటంటే ఇంకా తీసుకున్నారు. ఇవ్వండి, ఇది కూడా 499 ఇది 499 పడింది. ఇవ్వండి, ఇది ఒకటి. ఇదైతే 799 పడింది, అంటే 800 తీసుకున్నాడు ఈ టీషర్ట్. దాని క్వాలిటీ ఆ రెండింటి మీద చూసుకుంటే ఇది క్వాలిటీ బాగుంది, స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఆ రెండింటి మీద పోల్చుకుంటే బాగుంది. ఇది 800 తీసుకున్నాడు ఇది. ఇంకా నెక్స్ట్ ఏమో ఒక ప్యాంట్ తీసుకున్నారు, బాగుంది, చూడగానే చాలా బాగా నచ్చింది, స్మూత్గా ఉంది. ఇది తీసుకున్నారు. దీని కాస్ట్ అయితే 699 అండి. 699 అంటే 700 పడింది ప్యాంటు. ఇది ఒకటి తీసుకున్నారు తను. క్లాత్స్ అయితే ఇంకా తుడుచుకోవడానికి టవల్స్ అయితే 2 టవల్స్ తీసుకున్నాను. అంటే మిగతా ఉన్నాయి కానీ ఇవి కూడా బాగున్నాయి. పండగకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మనకి బాగుంటాయి కదా అనేసి అని ఇంకా అది 2 టవల్స్ అయితే తీసుకున్నాను. ఇవ్వండి, పెద్దగా వచ్చాయి, బారుగా ఉన్నాయి. నేను మడిపేస్తాను. ఇదైతే నాకు 99 పడింది, అంటే 100 రూపీస్ అండి. ఇది 100 రూపీస్ పడింది. ఇది బాగుంది కదా, ఇది బాగుంది. ఇదైతే తీసుకున్నాను. ఇవ్వండి, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 2 వేరువేరండి కలర్స్. వైట్ ఉన్నట్టు ఉంది కానీ వేరే కలర్స్ ఇవి బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి. ఇది ఒకటి తీసుకున్నాను.
ఇదైతే నాకైతే 159 పడింది, అంటే 160 పడిందండి. ఇది రెండు తీసుకున్నాను. ఇదండి నేనైతే ఇంక ఇవి తీసుకున్నానండి. నాకు బిల్ అయితే మొత్తము 8,500 9,000 అయింది అనుకుంటానండి. నాకు అలా ఈ బిల్లు మొత్తం అయింది. నాకైతే 1 మంత్ పైనే వస్తుంది. కాకపోతే ఇంకా తీసుకోవడానికి అయితే ఏమి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తాను కదని కొంచెం కొంచెమే తీసుకున్నాను. లేదంటే మామూలుగా అయితే 2 మంత్స్కి 3 మంత్స్ సరిపడా అయితే నేను తీసుకుంటానండి. మళ్ళీ మళ్ళీ ఎందుకని అలా అయితే తీసుకుంటాను నేను. ఇదండి వ్లాగ్ అయితే. నెక్స్ట్ మంత్ మీరు ఊరు వెళ్తున్నారా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? బాగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇప్పటికైతే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ అండ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను అనుకుంటున్నానండి. నా వరకు అయితే నేను బెటర్గా ఇస్తాను అనుకుంటున్నానండి. ఇదండి వ్లాగ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. బాయ్.